परिणयस्तमुपास्य सन्ध्याम् आकाशसिन्धुकमलानि मनोहराणि पादाजपादयुगमर्कयितुम् प्रपन्नाः श्रेणाद्रिशेखर विभो तव सुप्रभातम्। శేషాచలాధిపతి అయినటువంటి ఓ శ్రీ వెంకటేశ్వర, నీకు శుభోదయమగుగాక. తండ్రి, నీవు కనురెప్పలు ఎత్తి మేల్కొని బయటికి వచ్చి పూజ స్వీకరించాలి. ఎవరి పూజ స్వీకరించాలి? అత్రి మొదలైనటువంటి సప్తర్షులు నిన్ను సేవించాలనేటటువంటి ఉద్దేశ్యంతో స్నానాదులు పూర్తి చేసుకుని నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాది కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పద్మములను చేతపట్టుకొని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు పళ్ళు కానీ పువ్వులు కానీ పట్టుకుని వెళ్ళాలన్న నిబంధనని సప్తర్షులు కూడా పాటిస్తూ, ఓ శ్రీ వెంకటేశ్వర, నీ పాదములను అర్చించాలనేటటువంటి ఆర్తితో వచ్చి నిలబడి ఉన్నారు. నీకు పరమభక్తులైనటువంటి అత్రి మొదలైన సప్తర్షులు వచ్చి నిలబడి ఉన్నారే, తండ్రి మేల్కొని బయటికి వచ్చి వారి పూజ స్వీకరించవా అని అడుగుతున్నటువంటి శ్లోకం సుప్రభాతంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన శ్లోకం. అంటే స్వామికి సుప్రభాత పఠనం జరిగే సమయానికే సప్తర్షులు కూడా వచ్చి దేవాలయ ప్రాంగణంలో నిలబడి ఉంటారు. ఎలా నిలబడి ఉంటారు అంటే నిత్యకర్మ అయినటువంటి సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని ఆకాశగంగలో అరవిరిసినటువంటి పువ్వులు పట్టుకొని వచ్చి నిలబడి ఉన్నారు. అంటే అంతర్లీనంగా భక్తులకు చేయబడేటటువంటి ప్రబోధం ఏది అంటే, సుప్రభాత పఠనము జరుగుతున్న వేళకి దేవాలయంలోకి ప్రవేశించేటటువంటి వేళకే నిత్యకర్మను ఈడేర్చి తమ తమ కర్తవ్యములను పూర్తి చేసుకొని ఒక దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి భక్తితో ఏ నిబంధనలను పాటించి వెళ్ళవలసి ఉంటుందో అటువంటి రీతిలో భక్తులు ప్రవేశించవలసి ఉంటుందని అంతర్లీనంగా ప్రబోధం చేస్తూ, స్వామివారికి సప్తర్షులు కూడా సేవించి తరించాలన్న ఆర్తితో వచ్చి నిలబడిన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ మన కన్నుల ముందు ఆ సుప్రభాత వేళని ఆవిష్కరించిన అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. పంచాననాభ్యమవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదితరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శ్రేష్ఠాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి శేషశైలాధిపతి, నీ దర్శనం కోసం వచ్చి ఆర్తితో నిలబడిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః. 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడు, 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు, 6 ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే దేవేంద్రుడు, వీళ్ళందరూ కూడా నీవు స్వీకరించినటువంటి ఆ అవతారాలు, ఆ అవతారాలలో నువ్వు భక్తుల పట్ల చూపించినటువంటి ఎనలేని ప్రేమ, ధర్మ సంస్థాపన కొరకు నువ్వు చూపించినటువంటి ఆర్తి, ధర్మాన్ని పోషించిన వాళ్ళు, ధర్మాన్ని అనుష్ఠించిన వారి యందు నువ్వు చూపించినటువంటి కారుణ్యము మనసులో స్మరిస్తూ వచ్చి నిలబడి ఉన్నారు. అలాగే తండ్రి, దేవతలకు గురువైనటువంటి బృహస్పతి పంచాంగ పఠనం చెయ్యడం కోసం వచ్చి నీ మ్రోల నిలబడి ఉన్నాడు. వారిని అనుగ్రహించడానికి ఓ వెంకటేశ్వర, కనురెప్పలెత్తి లేచి బయటికొచ్చి వారిని అనుగ్రహించవా, నీకు శుభోదయమగుగాక అని సుప్రభాతాన్ని పఠనం చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, సుప్రభాత వేళలో శ్రీవేంకటేశ్వర దర్శనాన్ని పొందాలనేటటువంటి ఆర్తి సామాన్యమైనటువంటి భక్తులే కాదు, 3 మూర్తులలో 2 చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడితో కలిపి షణ్ముఖుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు, దేవతాధీశుడైనటువంటి దేవేంద్రుడు, దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఆ వెంకటేశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణంలో స్వామివారి యొక్క సమక్షంలో పంచాంగ పఠనం చెయ్యాలని ఆర్తితో బయలుదేరి వీరందరూ వచ్చి నిలబడి ఉన్నారు. అంటే సుప్రభాత వేళలో ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడతారో వారు ఎంతమంది దేవతలు అదృశ్య రూపంలో అక్కడ ఉండగా సేవించగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగి ఉంటారు అన్న విషయాన్ని ఈ శ్లోకంలో అంతర్లీనంగా ఆవిష్కరించారు. ఆయన యొక్క దివ్యమంగళమైనటువంటి మూర్తిని దర్శించడానికి, ఆయన గాథలను మనసులో స్మరించడానికి దేవతలు కూడా త్రిమూర్తులలో బ్రహ్మ
రుద్రులు కూడా ఎంత ఆతృత ప్రదర్శిస్తారో ఈ శ్లోకం ఆవిష్కరిస్తుంది. అందుకే మనం కూడా సుప్రభాత పఠన సమయమునందు దేవాలయాల్లోకి ప్రవేశించేటప్పుడు స్వామి యొక్క అవతార వైభవాల్ని, ఆయన యొక్క చరిత్ర, ఆయన భక్తుల్ని ఆదుకున్నటువంటి గాథలను మనసులో స్మరణ చేస్తూ పరమభక్తితో వెళ్ళి నిలబడవలసి ఉంటుంది అని అంతర్లీనంగా ఈ శ్లోకం మనకి ప్రబోధం చేస్తూ ఉంది. ప్రకృతిలో తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఒకరు చెప్పారా చెప్పలేదా అని లేకుండా తమంత తాముగా వికసనాన్ని పొందేటటువంటి లక్షణమున్నవి పుష్పాలు. అందున ఆ మలయమారుతం ప్రభాత వేళలో వీస్తూ ఉండగా కొబ్బరి, పోక మొదలైనటువంటి వృక్షములకు సంబంధించినటువంటి పుష్పములు అరవిరిసి ఉన్నాయి. ఈషత్ప్రఫుల్ల సరసీరుహనారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం. ఆ మలయమారుతం వీస్తూ వస్తున్నప్పుడు ఈ వికసించినటువంటి పుష్పముల మీదుగా గాలి వస్తూ ఉంటే ఆ పుష్ప సౌరభాన్ని మోసుకొని వస్తోంది. ఈ ప్రభాత వేళలో ఆ విచ్చుకుంటున్నటువంటి పువ్వుల మించి వస్తున్నటువంటి గాలి తీయని వాసనతో, సౌరభంతో ఎంత ఆహ్లాదకరంగా ఉందో. తెల్లవారుతోందనడానికి ఇది ఒక గొప్ప సూచన కదా. స్వామి నీకు శుభోదయమగుగాక, నిద్ర లేచి భక్తులను అనుగ్రహించదవుగాక అని స్వామిని ప్రార్థన చేసినటువంటి శ్లోకం ఈ శ్లోకం. సుప్రభాత పఠనం జరిగేటప్పుడు ప్రకృతిలో తెల్లవారుతోంది అనడానికి ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండా తమంత తాము వికసించి భగవంతుని యొక్క పాదములను చేరాలనేటటువంటి ఆర్తి పొందేటటువంటి మొట్టమొదటి వస్తువు పుష్పం. ఆ పుష్పం ఆ బ్రహ్మముహూర్తంలో ఆ అరవిరిసి అది మెల్లిగా విచ్చుకుంటూ బాగా విచ్చుకుంటున్నప్పుడు ఆ అందులో ఉండేటటువంటి సౌరభాన్ని ఆ మలయమారుతం మోసుకొస్తూ ఉంటే అటువంటి సమయంలో ఆ ఏడుకొండల మీద నిలబడితే చుట్టూ ఉన్నటువంటి పవిత్రమైన వృక్షముల యొక్క పుష్పముల మించి వస్తున్నటువంటి గాలి ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో అదిగో తెల్లవారుతోందనడానికి సంకేతం. పుష్పములు ఆయన పాదముల మీద చేరాలని కోరుకుంటున్నాయంటే భక్తులు ఆ పుష్పములను పట్టుకుని ఆయన పాదములను సేవించాలని నిలబడి ఉన్నారని గుర్తు. కాబట్టి భక్తులను అనుగ్రహించుట కొరకు స్వామి నీవు నిద్ర లేచి అనుగ్రహించవద్దా అని పరమభక్తితో ప్రేమతో పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పాడినటువంటి సుప్రభాత గీతిక. అందులో ఉండేటటువంటి ఆర్ద్రతని అర్థం చేసుకున్ననాడు ప్రకృతి పురుషుడు ఎంత మమేకమవుతాయో దాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం నిజమైనటువంటి సుప్రభాతాన్ని అనుభవించగలిగినటువంటి హృదయం అని మనకి అర్థమవుతుంది. శ్రీవేంకటేశ్వర నీకు శుభోదయమగుగాక. స్వామి సుప్రభాత వేళవుతోంది, నీవు నిద్ర లేవవలసింది అని స్వామికి విజ్ఞాపన చేస్తూ తెల్లవారుతోందనడానికి ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని సంకేతములను చూపిస్తున్నారు. ఏ విధంగా పుష్పములు తమంత తాము బ్రహ్మముహూర్తమునందు అరవిరిసి తమ సౌరభాన్ని మలయమారుతంలోకి నింపుతాయో అలాగే ఒకరు లేపవలసిన అవసరం లేకుండా తమంత తాము లేచి తమ యొక్క కలకూజితములతో నింపేటటువంటి లక్షణమున్నవి పక్షులు. ముందు రోజు పంజరాలలో బంధింపబడి ఉన్నటువంటి చిలుకలు ఆ పంజరంలో ఉంచబడినటువంటి పాయస పాత్రలోని కొంత పాయసాన్ని తాగి అక్కడ ఉంచబడిన అరటిపళ్లలో కొంత అరటిపండు తిని నిద్రపోయాయి. తెల్లవారిపోతోందన్న విషయాన్ని గమనించినటువంటి ఆ చిలుకలు బాగా కన్నులు విప్పి పాయస పాత్రలో మిగిలిన శేషాన్ని, తినగా మిగిలినటువంటి అరటిపండులో ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ కొరికి తింటూ స్వామి నీకు సంబంధించినటువంటి అద్భుతమైన పలుకులు పలుకుతున్నాయి, తెల్లవారిపోతోందనడానికి ఇది ఒక సంకేతం. కాబట్టి వెంకటేశ్వర నీకు శుభోదయమగుగాక, తండ్రి నిద్రలే అని ఆర్తితో విజ్ఞాపన చేసినటువంటి శ్లోకం. ప్రకృతిలో తెల్లవారిపోతోంది అని
తమంత తాముగా గ్రహించి ప్రతిస్పందించేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాణులలో ఉత్కృష్టమైనటువంటి ప్రాణి పక్షి. అందుకే పక్షికి ఒకరు చెప్పక్కర్లేదు తెల్లవారుతోందని. తెల్లవారుతోందనేసరికి నిద్ర లేవడం, పైగా భక్తులైనటువంటి వారి దగ్గర పలుకులు నేర్చుకొని శ్రీరామనామం వంటి నామములను పలకగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి పక్షి చిలుక. అందుకే చిలుక అమ్మవారి భుజం మీద కూడా వాలి ఉంటుంది ఎప్పుడు. అటువంటి చిలుక ముక్కు కలిగినటువంటి శుకబ్రహ్మయే శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క పరిణయానికి సంబంధించిన శుభలేఖని వ్రాశారు. ఆ చిలుకకి శ్రీవేంకటేశ్వరుడికి ఒక గొప్ప అవినాభావ సంబంధం. అందుకే చిలుక నిద్రలేచింది, మంచి పలుకులు పలుకుతోంది, స్వామి నీవు కూడా నిద్రలేచి భక్తులను అనుగ్రహించవలసినది అని ఆర్తితో ఆవిష్కరించినటువంటి శ్లోకం. కాదు యథార్థమునకు భక్తి జ్ఞానములనేటటువంటి 2 రెక్కలతో ఆకాశ్ అంటే విష్ణుతత్వమునందు నిరంతరము విహరించేటటువంటి పక్షిస్వరూపము కలిగినటువంటి వారు నిరతిశయమైనటువంటి భక్తి కలిగిన భక్తులు. అటువంటి భక్తులు వచ్చి దేవాలయ ప్రాంగణం ముందు నిలబడి ఆర్తితో స్వామి సుప్రభాత గీతికలు పఠిస్తున్నారు. నిద్రలేచి వారిని అనుగ్రహించవద్దా అని ప్రేమతో పిలిచినటువంటి శ్లోకం ఈ శ్లోకం.